బాలుర యొక్క స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించుకుంటాడని కీర్తన గ్రంథం 8వ కీర్తనలో రాయబడిన ఆ ప్రాఫెసీని దేవుడు ఎత్తి, మీరందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి దేవుడు చంటి పిల్లలను బాలులను ఉపయోగించుకొని తన కొరకు స్తుతుల దుర్గమును స్థాపిస్తున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆరాధించే విషయంలో నువ్వు ఎప్పుడైనా మౌనంగా ఉంటే ఆయనకి చెందాల్సిన ఆరాధన దేవుడు ఎవరి ద్వారానే తీసుకుంటాడు, కానీ ఆ బహుమానం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టేసుకుంటున్నావు. నీకు అర్థమైంది? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి అందరూ సమాధానం. దేవుణ్ణి ఆరాధించడం వల్ల లాభం ఎవరికి? కొంతమంది ఇలా అంటున్నారు, నేను రాలేను ఇప్పుడు మీ దగ్గరికి. ఆన్సర్ చెప్పండి. దేవుని ఆరాధించడం ఎవరికి లాభం? మనకా దేవునికా? కొంతమంది ఏదో దేవుడికి లాభం అన్నట్టుగా, ఇప్పుడు నేను వెళ్ళి ముసుగేసుకుని దేవుని ఆరాధించకపోతే ఆయన ఫీల్ అయిపోతాడండి. ఆయన సింహాసనం మీద కుమిలిపోతూ ఉంటాడండి ఆయన. అదే నువ్వు చేసేది, దానికోసం వస్తున్నావు దేవుని సన్నిధికి. ఆరాధించడం వల్ల ఎవరికి ఉపయోగం? మనకు ఉపయోగం. ఆయన ఆరాధించినప్పుడు కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం కదా దేవుని ఆనందించేది. అంతరిక్షములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తున్నాయి. దేవుని ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుడు తనకు కావలసిన ఆరాధన, తనకు కావలసిన సమస్తాన్ని తీసుకోగలడు ఆయన. కానీ ఆయన ఆరాధించడంలో ప్రప్రథమంగా లాభపడేది ఎవరు? మనమే. ఆరాధన నీ స్థితిని మారుస్తుంది. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు, స్తుతించడం ద్వారా ఆరాధన చేయడం ద్వారా ఒక మనిషిలో కృతజ్ఞతాభావం ఉండడం ద్వారా ఆనందంగా ఉండగలుగుతున్నారని ఈ మధ్య కాలంలో వైద్య శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. గ్రాటిట్యూడ్ అనేది ఎవరిలైతే ఉంటుందో వారందరికన్నా హ్యాపీగా ఉండగలుగుతున్నారట, కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడు. మన జీవితంలో అలాంటి అనుభవం ఉండాలి. ప్రభువును స్తుతించాలి. ఆయన ఆరాధనీయుడు, స్తుతి పాత్రుడు, మహిమకు పాత్రుడైన దేవుడు. ఆయన సకలమును కలుగు చేసిన దేవుడు, తన మాట ద్వారా సకల చరాచర సృష్టిని నిర్మించిన దేవుడు, తన మాట ద్వారా కలుగు చేయడం మాత్రమే కాకుండా మహత్తైన తన మాట ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, నిన్ను నన్ను తన రూపంలో కలుగు చేసుకున్న దేవుడు, తన మాట ద్వారా మనల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, స్వస్థపరుస్తూ, విడుదలిస్తూ తన మహిమ కొరకు వాడుకుంటున్న దేవుడు. నిరంతరము స్తోత్రారుడే. ప్రైజ్ ది లార్డ్. ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో అంత తక్కువగా చింతపడుతూ ఉంటావు. దేవుని ఆరాధించడం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయద్దు. ఈ మొదటి కొమ్మ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు నాటిన కొమ్మలు ఆయన్ను ఆరాధించే కొమ్మలు. హల్లెలూయా. ప్రభువును స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి.